షర్మిల ఇంకోటి సంచలనమైన కామెంట్స్ చేశారు. రాజశేఖర రెడ్డి మరణం వెనుక అంబానీల హస్తం ఉందని జగనే ఇప్పుడు అంబానీలకి సంబంధించిన వ్యక్తికే రాజ్యసభ సీట్ ఇచ్చారు. మరోవైపు గంగవరం పోర్టు కానీ మిగతా కానీ అదానికి ఇచ్చారు. అంబానీ అదానీలకు మోడీ ఇష్టం కాబట్టి మోడీ ఇష్టమైన వారికే ఇచ్చారు. మోడీకి వైఎస్ జగన్ దత్తపుత్రుడు. వైఎస్ రాజశేఖర రెడ్డి బతికి ఉంటే ఇది ఖచ్చితంగా రాజశేఖర రెడ్డికి కత్తిపోటే. ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ బీజేపీకి సపోర్ట్ చేసేవారు కాదు అనే కామెంట్ అయితే చేశారు. ఈ కామెంట్ మీద మీరేం స్పందిస్తారు? వెంకట్ గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైనా సరే రిలయన్స్ వారి హస్తం ఉంది అని చెప్పి ఎక్కడా మాట్లాడిన దాఖలాలు లేవు. ఎక్కడైనా ఉంటే మీరు చూపించవచ్చు. సరే, ఒకవేళ ఆయన మాట్లాడారని అనుకుందాం, షర్మిల గారు చెప్పినట్లుగా. ఆ రోజున షర్మిల గారు ఎవరితో పాటు ఉన్నారండి? జగన్మోహన్ రెడ్డి గారితో పాటే ఉన్నారు కదా. అందరికీ కూడా గుర్తుందో లేదో వెంకట్ గారు, ద ఎగ్జైల్ అనే పత్రికలో ఆ కథనం వచ్చింది, రష్యన్ పత్రికలో. దీని రాజశేఖర రెడ్డి గారి మరణం వెనకాల అది రిలయన్స్ వారి హస్తం ఉంది, అంబానీల యొక్క హస్తం ఉంది అని చెప్పి ద ఎగ్జైల్ అనే పత్రికలో కథనం వస్తే, ఆ కథనం బట్టి ఆ రోజున రిలయన్స్ షాపుల్ని కానీ వాటన్నిటిని కూడా ధ్వంసం చేయడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. కానీ ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డి గారు నా తండ్రి మరణం వెనకాల రిలయన్స్ హస్తం ఉంది అని చెప్పి మాట్లాడిన దాఖలాలు లేవు. కానీ ఈ రోజున తన రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం షర్మిలారెడ్డి గారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ ఉండి జగన్మోహన్ రెడ్డి గారిని అన్నగారిని సపోర్ట్ చేసిన వ్యక్తే కదా. అప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడి ఉంటే షర్మిలారెడ్డి గారు కూడా ఆ మాటల్ని సపోర్ట్ చేసినట్టే కదా. ఈ రోజు తన రాజకీయ అవసరాల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇలా అన్నారు అన్న వ్యక్తిగా ఈ రోజున రాజ్యసభ సభ్యత్వం 12 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఫస్ట్ మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, తర్వాత అధికార పక్షానికి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. ఈ 12 సంవత్సరాల కాలంలో ఈ 12 సంవత్సరాలు కేంద్రంలో బీజేపీ పరిపాలిస్తోంది. ఒక్క ప్రణబ్ ముఖర్జీ ఎన్నిక మినహాయిస్తే రాష్ట్రపతి ఎన్నిక గతంలోది, రామ్నాథ్ కోవింద్ ఎన్నిక కానీ మొన్న జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నిక వరకు, జిఎస్టీ కానీ అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో మోడీకి బయాస్డ్గా ఎన్నుకోవటం అనేది, వాళ్ళని సమర్థించడం అనేది వాటి మీద షర్మిల మాట్లాడారు. సార్, ఇప్పుడు షర్మిల గారు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారిని జైలు పాలు చేసింది కాంగ్రెస్ పార్టీ అని అందరికీ తెలుసు. జైల్లో ఉన్నా సరే ఆ రోజున రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారికి కాంగ్రెస్ పార్టీ పెట్టిన అభ్యర్థి. కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టింది. మరి ప్రణబ్ ముఖర్జీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేశారు కదా సార్. ఎందుకు సపోర్ట్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానం ఏంటంటే మొట్టమొదటి నుండి కూడా ఆయన ఒకటే చెప్పారు, రాజ్యాంగ పదవులకు పోటీ అనేది కరెక్ట్ కాదు. ఎవరైతే రాజ్యాంగ పదవుల్లో మెజారిటీ ఆఫ్ ఇది ఉంటుందో, ఆ కేంద్రంలో లేదా రాష్ట్రంలో మెజారిటీ ఆఫ్ ఇది ఉంటుందో వాళ్ళకి మద్దతు ఇవ్వడం అనేది మంచిది. మనం అలా మద్దతు ఇచ్చుకుంటా వెళ్ళడం అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం. అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అనే కదా, పోటీ ఉండాలనే కదా. మీరు ఇప్పుడు మద్దతు ఇవ్వడం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అంటున్నారు. సరే, మనం ప్రజాస్వామ్య స్ఫూర్తి అనేది పోటీ లేకపోవటం అనేది, ఇనామినెస్ అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అంటారు కదా. ఇప్పుడు మనం పోటీ చేస్తున్నాం సార్, జనరల్ గా ఒక ఎమ్మెల్యేకో సర్పంచ్కో పోటీ చేసాం అనుకోండి, సర్పంచ్ కి ఒక 3000 ఓట్లు ఉంటే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు పడితే ఏంటి ఎటు టిల్ట్ అవుతుంది అనేది ఎవరికి తెలియదు. కానీ ఈ రాజ్యాంగ పదవులకి వాళ్ళకి విప్పిస్తారు. ఆ విప్పించినప్పుడు సరే, రాజ్యాంగ పదవులకి విప్పు ఉండదు, ఉపరాష్ట్రపతి గారికి విప్పు ఉండదు సార్. ఇప్పుడు రాజ్యాంగ పదవులకి విప్పండి, వాళ్ళు ఏ పార్టీ తరఫున ఉంటే ఆ పార్టీకే వాళ్ళు ఓట్ చేస్తారు. ఓట్ చేసేటప్పుడు క్లియర్ కట్ గా కేంద్రంలో కానీ లేదా రాష్ట్రంలో, ఇప్పుడు రాష్ట్రంలో స్పీకర్ ఉన్నారండి, అయ్యన్న పాత్రుడి గారిని స్పీకర్ చేసేటప్పుడు వాళ్ళకి 164 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు 11 మంది తోటి పోటీ పెడితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున ఎవరైనా స్పీకర్ అవుతారా? మనకు క్లియర్ కట్ గా మనం ఓడిపోతాం, మనం స్పీకర్ అవ్వమని చెప్పి మనకు తెలుసు. కానీ ప్రజాస్వామ్యంగా మేము పోటీ పెడతామని అంటే చూసేవాళ్ళు నవ్వుకుంటారు కదా సార్. అదే విధానం క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి కూడా ఎవరైతే కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఎక్కడైనా సరే, ఇప్పుడు మొన్న కూడా స్పీకర్ 2014లో కోడెల శివప్రసాద్ గారిని స్పీకర్ చేసినప్పుడు మేము పోటీ పెట్టలేదే. కోడెల శివప్రసాద్ గారిని ఏకగ్రీవంగా స్పీకర్ కుర్చీలో కూర్చోబెట్టడం జరిగింది.
మరి ఆ రోజున ప్రజాస్వామ్య పద్ధతిలో పోటీ చేయాలి అనుకుని ఉంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు పోటీ పెట్టేవాళ్ళు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే స్ట్రైట్ గా ఆమె ఆరోపిస్తున్నారు, బీజేపీ అంటే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి బాబు, జగన్, పవన్, కరెక్టేనా సార్? ఇప్పుడు ఆవిడికి ఇక్కడ స్థానం లేదు. తెలంగాణలో తరిమి కొట్టారు, అక్కడ పార్టీ మూసేసుకుని ఇక్కడికి వచ్చారు. ఇక్కడ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద కోపంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి తీసుకుని ఆవిడ రావడం జరిగింది. ఆవిడ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఆ తానులో కలిపేసి మాట్లాడాలి అనేది ఆవిడ ఏకైక ఉద్దేశం, ఏకైక లక్ష్యం. ఆవిడ ఈ రోజున మీరు ఎన్ని ఆవిడ యొక్క విలేకరుల సమావేశం చూడండి, ప్రతి సమావేశంలో కూడా అధికారంలో లేని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి ఆవిడ మాట్లాడతారు తప్ప అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ శృతి మెత్తగా ఏదో ఊరికనే మాటలు అంటున్నారు తప్ప ఎక్కడా కూడా కఠినంగా ఆవిడ మాట్లాడుతున్న దాఖలాలు లేవు. దీన్ని బట్టి అర్థం కావట్లేదు సార్ ఆవిడ చెబుతున్న మాటలన్నీ కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని. అంతేకాకుండా ఇప్పుడు ఇందాక మీరు అడిగారు కేంద్రంలో ప్రతి ఒక్కదానికి మోడీ గారికి సపోర్ట్ చేశారని చెప్పి. వక్ఫ్ బిల్లుకి మేము సపోర్ట్ చేయలేదండి. వక్ఫ్ బిల్లుకి యాంటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కేంద్రంలో ఓట్ చేయడం జరిగింది. మరి మోడీ గారి దత్తపుత్రుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఉద్దేశంతోనే వక్ఫ్ బిల్లుకి మీరు సపోర్ట్ చేయలేదా సార్? ముస్లింస్ కాదు, అక్కడ క్లియర్ గా వక్ఫ్ బిల్లులో ముస్లింల యొక్క ఎప్పటి నుంచో వేల సంవత్సరాల నుంచి వస్తున్న ఆ ఆస్తులన్నీ కూడా ముస్లింలకు చెందినవి కాబట్టి వీటన్నిటినీ కూడా ప్రభుత్వం లాగేసుకునే చట్టం కాబట్టి అది వాళ్ళ ఆస్తులు వాళ్ళకే ఉండాలనే ఏకైక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఆ బిల్లుకి మద్దతు ఇవ్వకపోవడం జరిగింది. మరి వీళ్ళందరూ చెప్తున్నట్లుగా మోడీ గారి దత్తపుత్రుడు అయితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ బిల్లుకి కూడా మద్దతు ఇవ్వాలి కదా. ఎప్పుడో కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ గా చెప్పడం జరిగింది, మాది అంశాల వారి మద్దతు ఉంటుంది తప్ప ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితులు. ఇక్కడ రాజకీయ వర్గాల్లో మేధావుల నుంచి ఒక విశ్లేషణ అయితే వచ్చింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తెలుగు వారికి సంబంధించి సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన వ్యక్తిగతంగా ఓటు అభ్యర్థించినప్పుడు కాంగ్రెస్ పార్టీ సుదర్శన్ రెడ్డి గారి గురించి ఆయన హృదయంగా మాట్లాడారు. కానీ సుదర్శన్ రెడ్డి గారు తెలుగు వారి యాంగిల్లో సుదర్శన్ రెడ్డి గారికి ఆయన సుప్రీంకోర్టులో జడ్జిగా పనిచేశారు, తెలుగువారు పైగా. సో ఆయనకి ఓటేస్తే బాగుండేది అనే ఒక రాజకీయ వర్గాల్లో చర్చ అయితే జరిగింది. సార్ ఇప్పుడు ఆ రకంగా చర్చ జరగడం అనేది సహజం, ఎందుకంటే ఆయన మన తెలుగువాడు కాబట్టి ఓటేస్తే బాగుండు అనేది సహజం. కానీ ఆయన క్లియర్ గా చెప్పడం జరిగింది, చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ యొక్క ఆ రోజున ఆ పార్టీని ఆయన కోర్టులో కేసు ఉన్నప్పుడు ఆ కేసులో నేనే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది, నేను ఆయనకి ఫేవర్ చేశాను అన్నట్టుగా చంద్రబాబు నాయుడు గారికి అన్నట్టుగా మాట్లాడుతూ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారో చూద్దాం అని చెప్పి ఆయన నర్మగర్భంగా మాట్లాడటం జరిగింది. మరి అంత ఫేవర్ చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున చంద్రబాబు నాయుడు గారే ఆయనకు ఓట్ చేయాల. మరి ఈ రోజున మొట్టమొదటిగా రాజ్నాథ్ సింగ్ వాళ్ళు కూటమిగా ఉన్నారు, అక్కడ ఫేవర్ అన్ఫేవర్ అని కాదు, అది ఆ అంశం వేరు, అది కోర్టు పరిధిలో ఉంటుంది. జడ్జి గారి మీకు క్లారిఫికేషన్ చెప్తున్నాను దానికే. అంత పాపం సుదర్శన్ రెడ్డి గారు ఆశపడిన చంద్రబాబు నాయుడు గారు ఓట్ చేయాల, కూటమిలో ఉన్నారు ఓకే, అంత ఆశపడి ఆయన బయటికి పాపం నర్మగర్భంగా విషయం చెప్పినా సరే ఓట్ చేయాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని రాజ్నాథ్ సింగ్ గారు వాళ్ళు రాధాకృష్ణన్ని డిక్లేర్ చేసిన వెంటనే అన్ని పార్టీలకి ఆయన ఫోన్ చేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఫోన్ చేస్తే వెంటనే మేము హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారం నడుచుకున్నారు. సరే ఇప్పుడు మనందరం అనుకున్నట్టు తెలుగు వారికి మనం ఓట్ చేయాలని అనుకుంటే తమిళనాడు వ్యక్తిని నిలబెట్టినప్పుడు అక్కడ డిఎంకే పార్టీ మా తమిళనాడు వ్యక్తికే మేము ఓట్ చేస్తామని అనుకుంటే బోత్ లోక్సభ అండ్ రాజ్యసభల్లో సుమారుగా 25-30 మంది ఎంపీలు ఉన్న డిఎంకే పార్టీ మరి ఎటు ఓట్ చేయాలి సార్? రాజకీయాలలో ప్రాంతీయ భావాలు, ప్రాంతీయ తత్వాలు అన్ని కాదు, మీరు అన్నట్టు కరెక్టే. రాజకీయాల్లో అన్ని పదవులకు మీద మనం ప్రాంతీయ తత్వం చూడలేము, కానీ రాజ్యాంగబద్ధమైనవి కానీ అంటే దేశంలో ఉన్నతమైన పదవుల్లో ఉదాహరణకు పివి నరసింహారావుని పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎన్నుకుంది ఆ రోజు రాజీవ్ గాంధీ హత్య తర్వాత. ఎన్నుకున్నప్పుడు తిరిగి ఆయన నంద్యాల నుంచి పోటీ చేసేటప్పుడు మీకు గుర్తుండే ఉంటుంది, తర్వాత ఆయన మళ్ళీ నంద్యాల నుంచి పోటీ చేసి పార్లమెంట్ సభ్యుడిగా గెలవాలి కదా 6 నెలల లోపల. పోటీ చేసినప్పుడు గౌరవంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు పోటీ పెట్టలేదు, ఎందుకంటే తెలుగువాడు ఉన్నతమైన స్థానంలో ఉన్నారు అనేది ఒక గౌరవం. రాజకీయాల్లో కొన్ని గౌరవాలు గౌరవప్రదమైన స్థానాలకు సంబంధించి, అన్ని స్థానాలకి కాదు.
అంటే ఆ యాంగిల్లో ఈ రోజున రాజకీయాలు అనేవి నేను ఇందాడే చెప్పడం జరిగింది, చాలా డైనమిక్ అయిపోయినాయండి. రాజకీయాల్లో ఎప్పటిదప్పుడే అన్నట్టుగా తయారైపోయాయి. సో అప్పటి రాజకీయం ఎలాగుంటే ఆ రాజకీయాల ప్రకారం నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది తప్ప వేరే విధంగా నిర్ణయాలు తీసుకోవడం అనేది జరగని పని అని చెప్పి క్లియర్ గా నేను మొట్టమొదటే చెప్పడం జరిగింది. అదే విధంగా ఈ రోజున ఆ రోజు రాజ్నాథ్ సింగ్ గారు ఫోన్ చేసి అడిగారు, వెంటనే మద్దతు తెలపడం జరిగింది. మరి మీరు చెప్పిన రాజ్యాంగ పదవిలోకే సిపి రాధాకృష్ణన్ గారు తమిళనాడు నుంచి ఎలక్ట్ అవుతున్నారు. మన తెలుగు వారి దగ్గర కేవలం పివి నరసింహారావు గారి విషయంలో జరిగింది. ఈ రోజున ఎవరైనా ఒక ఎమ్మెల్యే గాని ఎవరైనా చనిపోతే మనం కూడా పోటీ పెట్టట్లా, ఆ ఆచారాన్ని అన్ని పార్టీలు కంటిన్యూ చేస్తున్నాయి, ముందుకు వెళ్తున్నారు. కానీ కొన్ని సార్లు ఆ ఆచారాలను కూడా కంటిన్యూ చేయని పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. రాజకీయాల్లో ఏంటంటే కొన్ని విలువలు ఒక్కోసారి ముందుకు వెళ్తున్నారు, ఒక్కొక్కసారి పాటించట్లా. ఆ పాటించినప్పుడు ఏంటంటే ఇటువంటి వాదనలు ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టక ముందు నుండి కూడా లేదా పార్టీ పెట్టిన తర్వాత కూడా ఆయన ఒకటే స్టాండ్ మీద ఉన్నారు. కాన్స్టిట్యూషనల్ పోస్ట్స్ కి ఎక్కడైతే వాళ్ళు క్లియర్ గా మనకి వీళ్ళకి ఎన్ని ఓట్లు పడతాయి, వీళ్ళకి ఎన్ని ఓట్లు పడతాయి అనేది మనకు క్లియర్ గా తెలిసిపోద్ది. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి అనేది ఆ పార్టీల యొక్క ఉన్న ఎంపీలు బట్టి కానీ లేదా ఎమ్మెల్యేలు బట్టి కానీ మనకి ఒక అవగాహన ఉంటుంది. ఆ పోస్టుల ప్రకారం మనం ముందుకు వెళ్ళిపోవాలి తప్ప వీటిల్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదు అనేది జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి నుంచి చెబుతున్న ఉద్దేశం. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.